హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మీ వంటలక్క కర్రీస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ షాబాన్ పండగ. షాబాన్ పండగ అంటే మీకు తెలుగులో క్లియర్గా చెప్పాలంటే పెద్దల పండగ. ఈరోజు మా ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది చనిపోయి ఉన్నారు. మా అత్తయ్య, మా మావయ్య, మా ఆయన, చూడండి నా చిన్న తమ్ముడు కూడా లేడు. అందుకోసం నేను మా అత్తయ్య కోసం, నా భర్త కూడా చనిపోయాడు, నా చిన్న తమ్ముడు కూడా లేడు. అందుకోసం నేను ఈరోజు పెద్దల పండగ చేస్తున్నాను. ఆ పెద్దల పండగ కోసం నేను 1 కిలోన్నర మామూలు బియ్యం వండుతున్నాను, అన్నం వండుతున్నాను. ఎందుకంటే ఈరోజు మేము పండగ చేయకూడదు. మా ఆయన చనిపోయి 3 నెలలు అయింది. అందుకోసం సంవత్సరం అయ్యేదాకా పండగ చేయకూడదు. పెద్దల పండగ అంటే సంవత్సరం అయితేనే చెయ్యాలా. కానీ అందుకోసం నేను ఏ బిర్యానీ అయినా పలావ్ అయినా ఏం వండకుండా ఉట్టిగా తెల్ల రైస్ వండుతున్నాను. మా బొచ్చ చేపలు పులుసు వండుతున్నాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాను. ఏమి ఇవ్వాలనుకుంటే ఆలోచించుకుంటే ఇప్పుడు కోడి మాంసం, చికెన్ అయినా ఏదైనా తినకూడదని చెప్తున్నారు కదా. అందుకోసం చికెన్ అస్సలు వద్దనేసాను మా అమ్మాయికి. అందుకోసం నేను నా కొడుకు ఉన్నప్పుడు బొచ్చ చేప తీసుకొచ్చాడు. చాలా మంచి ముదురు బొచ్చ తీసుకొచ్చాడు. ఆ బొచ్చ చేప ముక్కలు కొంచెం నేను ఇగురు వండి మీకు పంపేశాను వీడియో. మళ్ళీ మిగతా ముక్కలన్నీ నేను ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఆ ముక్కలతో నేను చాలా సూపర్గా టేస్టీగా నేను పులుసు వండుతున్నాను. చూడండి, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు వేసుకుని మంచిగా మగ్గించుకున్నాను. దాంట్లోని అల్లం, చిన్నులపాయల పేస్ట్ వేసుకున్నాను. ఆ గుడ్డ ఎలా కట్టానంటే చున్నీ కట్టుకున్నాను నేను. ఆ చున్నీ కట్టేటప్పుడు ఏమో నా ముడి వేయటానికి రావట్లేదు. ఎందుకంటే చేతుల్లో నీ శ్వాసన వస్తుంది కొంచెం. అందుకోసం నేను అట్టాగే తిరుగుతున్నాను. ఏమైంది చూస్తే నా వాళ్ళు చూస్తారు, ఇంకేముందిలే అనుకున్నాను. చూడండి, దాంట్లో తగినంత పచ్చిమిర్చి వేసుకున్నాను. నాకు ముడి వేయటానికి రావట్లేదు. అందుకోసం ఎట్టగట్ట చిన్నగా తిప్పేస్తున్నాను. చూడండి, తగిన టమాటాలు తీసుకున్నాను నేను. పండు టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను. ఆ టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. నేను తడి జుట్టు మీద ఎందుకున్నానంటే ఫ్రెండ్, అప్పుడే నేను నీళ్ళు మరగబెట్టుకున్నాను, స్నానం చేశాను, ఉడుసుకు వచ్చాను, ఇల్లంతా నీట్గా సర్దుకున్నాను. ఏ పని అంతా అయ్యేటప్పుడు 1 గంట అవుతుంది. అందుకోసం నేను అన్నం కూరలు అన్నీ వండేసి వేరే వాళ్ళకి ఇవ్వాలా. అందుకోసం నాకు జుట్టు ఏమో తడిగా ఉంది కదా. ఆ తడిగా ఉంటే నాకేంటో పైన వాటర్ పడతాయేమో, చీర తడిసిపోయిద్దేమో అని నేను చున్నీ ఉంటే క్లాత్ పలసగా ఉంది కదా, గట్టిగా ముడి వేసుకున్నాను. ఆ ముడి కూడా కొంచెం బారు ఉంది కదా, చున్నీ జారిపోతుంది. సరే, నా టెన్షన్లో నేను వంట చేసుకుంటున్నాను. ఫస్ట్ అక్కడ 1 గంట కావస్తుంది టైము. 1 గంటకి నేను భోజనం అంతా రెడీ చేసేసి, కూర అన్నం అంతా రెడీ చేసేసి, నేను 5 మందికి భోజనం ఇస్తానని ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను వాళ్ళకి, పెద్దవాళ్ళకి. వాళ్ళందరూ 1 గంటకి పంపేయమ్మా అన్నారు. అందుకోసం నేను చూడండి, దీంట్లో కొంచెం జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు అన్నీ సూపర్గా వేసుకొని మంచిగా మసాలా పట్టేశాను నేను. తగినంత మసాలా వేసుకున్నాను. ఆ మసాలా అంతా టమాటా ముక్కల్లో మంచిగా మగ్గించుకుంటున్నాను. ఆ చున్నీ మా అమ్మాయి అంటుంది, చున్నీ తీయకుండా అట్టాగి పెడుతున్నావు ఏంటమ్మా, ఎవరైనా చూస్తారు కదమ్మా అంటే నేను అన్నాను, చూస్తే చూడని అమ్మా, ఏమైందిలే, అది ఏంటంటే నీళ్లు కారుతున్నాయి జుట్టులో. అప్పుడే తల పోసుకుని వచ్చాను కదా, నీళ్లు కారుతున్నాయి, ఆ మెడ అంతా చీర అంతా పడుతుంది కదా, అందుకోసం నేను చున్నీ కట్టేశాను. చూడండి, 1 కిలోన్నర నేను బియ్యం తీసుకున్నాను. అన్నం కూడా మంచిగా వండేసాను. అన్నం కూడా ఉమ్మగిల్లుతుంది, ఎందుకంటే దమ్కి పెట్టేశాను నేను. కానీ అన్నం కొంచెం గట్టిగా ఉంటుంది దమ్కి పెడితే. నేను కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మా బియ్యం ఏంటంటే మా తెనాలి బియ్యం చాలా సన్నగా ఉంటుంది. అన్నం ఉడికితే మాత్రం కొంచెం లావుగా అయిపోయింది, అదేంటో. అందుకోసం నేను కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకున్నాను. అన్నం మాత్రం భలే సూపర్గా మంచిగా వండాను. అన్నం మాత్రం నేను అన్నం వేసేటప్పుడు మీరు చూస్తారు. కానీ చూడండి, తగినంత నేను కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నాను. మా అమ్మాయి అంటుంది, ఆ చున్నీ తీసేసి అమ్మి, చున్నీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి అమ్మాయి అలా కట్టుకుంది చున్నీ అనుకుంటారంటే, ఏం పర్వాలేదులమ్మా అన్నాను. చూడండి, ఇప్పుడు నేను ముక్కలు ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఆల్రెడీ నేను పసుపు, ఉప్పు, నూనె, రాళ్ళు ఉప్పు శుభ్రంగా కలిపేసి ముక్కలు వేసి కలిపి పెట్టేశాను. నేను మాట్లాడుతుంటాను, మీరు చూస్తుండండి. చేప ముక్కలన్నీ చాలా సూపర్గా వండాను నేను. ఆ చున్నీ కట్టుకున్నావు కదా అమ్మి, తీసేసి అమ్మి ఏదైనా క్లిప్ పెట్టుకో అంటుంది మా అమ్మాయి. నేను ఎందుకంటే నా పెద్దల పండగ కోసం నేను
వెంటనే ఇల్లంతా శుభ్రంగా పని చేసుకొని ఇల్లంతా నీటుగా ఊడుసుకొని అసలు ఎంత కసుము రవ్వంత కసుము లేకుండా చేసుకొని సామాన్లన్నీ సర్దేసుకొని నీళ్లు మరగబెట్టుకుని కట్టెల పొయ్యి మీద నేను అప్పుడు స్నానం చేసేటప్పుడు 1 గంట అయింది. అరే బాబు నేను ఎప్పుడు వండాలా ఎప్పుడు ఇవ్వాలని హడావుడిగా నేను బాత్రూమ్ నుంచి రాగానే చున్నీ కట్టేసి వెంటనే నేను వంట దగ్గరకు వచ్చేసాను. వంట దగ్గరకు వచ్చి ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను, ఒక పొయ్యి మీద పులుసు పెట్టేశాను. తొందరగా వండేసాను. కరెక్ట్ అరగంటలో అయిపోయింది. అన్నం కూర అంతా అయిపోయింది. చూడండి పులుసు మాత్రం మీకు ఈ వీడియోలోకి తక్కువగా అనిపిస్తుంది. ముక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ముక్కలు బాగా ముదురు ముక్కలు. మంచిగా పులుసు చిక్కగా వేసుకున్నాను. చాలా టేస్ట్గా వండాను. దేవుడు ఏంటో నేనంతా డెకరేషన్గా చేసేదాన్ని కొంచెం టైం అవుతుందని గబా వండాను. అయినా చాలా సూపర్గా ఉందంట, బాగుందంట. చూడండి నేను రాళ్ళు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకున్నాను. హడాఫుడి పడిపోతున్నాను ఫ్రెండ్ నేను. ఎందుకంటే హడాఫుడి పడుతుంది, అక్కడ నాకు టైం అయిపోతుంది. ఆ టైం అయిపోతుందని నేను ఏం చేయాలా, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు కదా. అది కాక పొద్దుగుకు ఇచ్చేదాన్ని నేను అన్నం, కానీ మధ్యాహ్నం పూట ఇచ్చేస్తే ఒక ముద్ద తినేస్తారు కదా. షాబాన్ పండగ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, ఆ రోజు పెద్దల పండగ. షాబాన్ పండగ ఏంటంటే పెద్దల పండగ. వాళ్ళందరూ ఆ రోజు బిర్యానీలు వండుకొని పొలావులు వండుకొని శుభ్రంగా కొత్త బట్టలు తీసుకొచ్చి సాంబ్రాణి పొగ వేసేసి అప్పుడు అన్నం కూరలు అన్నీ వండుతారు కదా, వాళ్ళ పేరు మీద అందరికీ ఇచ్చేస్తారు. అందుకోసం నాకు ఆ టయానికి నేను చూస్తే బిర్యానీ పొలావులు ఏం వండట్లేదు కదా, మామూలుగా వండుకుంటున్నాగా చేపల పులుసు వండేసి నేను ఉట్టి రైస్ వండుతున్నాను కదా. చూడండి ఇప్పుడు నేను చున్నీ తీసేసాను, నేను క్లిప్ పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను గబగబా అన్నం వండేసాను కదా, అన్నం వేసేస్తున్నాను. ఒక్కొక్క ప్లేట్లు వేస్తుంటాను, చూస్తూ ఉండండి. ఎందుకంటే సాయంత్రం పూట అందరూ బిర్యానీలు వండుకుంటారు, పులావులు వండుకుంటారు, అన్నీ వండుకుంటారు, స్వీట్లు వండుకుంటారు కదా ఫ్రెండ్. నేను నా భర్త చనిపోయి ఉన్నాడు కదా, నేను పండగ చేయకూడదు. అందుకోసం నేను ఇంట్లో మాత్రం బొచ్చ చేప పులుసు వండుకొని శుభ్రంగా అన్నం వండుకొని అరటికాయలు కూడా 4 డజన్లు తీసుకున్నాను నేను పంచుకోవాలని. అన్నంతో పాటు పులుసుతో పాటు అరటికాయలు మనిషికి 2 అని ఆ లెక్క ప్రకారం పనిచేశాను నేను. ఇప్పుడు ఒకరికి నేను భోజనాలు పంపుతున్నాను, మీరు చూస్తుండండి. సూపర్గా నేను ఈ రకంగా పెద్దల పండగ చేసుకున్నాను. ఎంత ఫాస్ట్గా వండాను అంత ఫాస్ట్గా వండాను నేను. అందుకోసం మా ఇంట్లో పని మనిషి కూడా ఉండదు కదా, అంత పని నా కూతురు నేనే చేసుకోవాలా. అందుకోసం నాకు కొంచెం లేట్ అయినా కూడా గబగబా వంట చేసేసాను. నేను జుట్టు కూడా తడి జుట్టు ఉన్నా కూడా నేను అట్టాగే మా అమ్మాయి చున్నీ తీసుకుని గట్టిగా ముడి వేసేసుకొని ఇప్పుడు చూడండి నేను అన్నం తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇవ్వాలని నేను వెళ్తున్నాను. కానీ వీడియోలో చూపించాను, మనుషుల్ని చూపించాను, పేర్లు చెప్పకూడదు, తప్పు అది మా మనసు పూర్తిగా ఇచ్చేటప్పటికి ఒకరికి. ఇదంతా ఏంటంటే నేను ఇది వండానని మీకు చూపిస్తున్నాను, కానీ ఎవరికి ఇచ్చాను ఏంటని ఆ మాట అనకూడదు, తప్పు. ఒకరి మీద మేము ఇస్తున్నాము, ఆ పుణ్యం కోసం ఇస్తున్నాం. అలాంటప్పుడు మేము మాట్లాడటం, చూపించటం, వాళ్ళు పేర్లు చెప్పటం చాలా తప్పు. అందుకోసం నేను ఈ వంటకం వండాను. ఈరోజు మా పెద్దల పండగకి ఇలా చేశాను నేను. నా ఇంట్లో పండగ చేయకూడదు, నా భర్త చనిపోయి ఉన్నాడు, నేను మా అత్తయ్య మా మామయ్య చనిపోయి ఉన్నారు, నా భర్త కూడా చనిపోయి ఉన్నాడు, నా తమ్ముడు కూడా లేడు అనుకొని నేను అందరికీ 5 మందికి అన్నాలు ఇచ్చాను ఫ్రెండ్ నేను. ఎందుకంటే 5 మందికి అన్నీ కలిపి ఇచ్చేసినప్పుడు మా నాన్న పేరు మీద కూడా ఇచ్చాను. మా నాన్న కూడా నాకు బాగా గుర్తుకొచ్చేసాడు ఆ రోజు. అంతా కలిపి నా చిన్న తమ్ముడు, మా నాన్న, మా ఆయన, మా అత్త, మా మామయ్య 5గురు అయిపోయారు. వాళ్ళందరికీ భోజనాలు ఇచ్చినాక ఇంట్లో పని చేసుకుని మేము కూడా ఒక ముద్ద తినేసి చూడండి ఒకరికి నేను భోజనాలు తీసుకెళ్ళి ఇస్తున్నాను, మీరు గమనిస్తుండండి. ఆ చీర కొత్త చీరే, కానీ నేను ఏంటంటే తక్కువ రేట్లు ఎందుకు తీసుకుంటున్నానంటే, ఎందుకు నా ఇంటికి నా కోడలు వచ్చింది, నా కల్లుడు వస్తాడు, ఎన్ని డబ్బులు పెట్టి తీసుకోవటం, ఆ బీరువాలో పెట్టుకోవటం అనవసరంగా ఎందుకని నేను తక్కువ రేట్లోనే తీసుకున్నాను. ఆ చీర వచ్చి 250 రూపాయలు ఫ్రెండ్. మంచిగా కొంచెం మెత్తగా పూణ్యంలాగా ఉంది, అందుకోసం తీసుకున్నాను. ఇంకొక బ్లూ శారీస్ కూడా ఉంది, మళ్ళీ చూపిస్తాను ఉండండి. ఎందుకంటే నేను ఇప్పుడు వంట చేసేటప్పుడు కొత్త చీర కట్టుకోవాలా, ఈ పండగకి షాబాన్ పండగకి అని కట్టుకున్నాను నేను. కట్టుకుని వంట అయినాక
మళ్ళీ నేను స్నానం చేసేసి నమాజ్ చదువుకుంటాను కదా, ఆ నమాజ్ చేసేటప్పుడు మాత్రం ఇంకో చీర కట్టుకుంటాను. అసలు ఆ చీరలు ఎలా ఉన్నాయేమో కొంచెం మీరు మాత్రం కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితే నేను చాలా ఇష్టంగా చూసుకుంటాను. చూసేవాళ్ళు తప్పకుండా వంటలక్క కర్రీ ఛానల్కి తప్పకుండా ఫ్రెండ్ లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ వంటలక్క వైటీ ఛానల్, నా ఛానల్ హ్యాక్ చేసేసారు ఫ్రెండ్. అందుకోసం నేను వంటలక్క కర్రీ ఛానల్ పెట్టుకున్నాను. నా ఛానల్ యూట్యూబ్ వంటలక్క వైటీ ఎంత బాగుందో ఆ ఛానల్ పోయింది, నా ఛానల్కి హ్యాక్ చేసేసారు. అందుకోసం ఈ వారం నుంచి నేను కొత్త ఛానల్ వంటలక్క కర్రీస్ అని పెట్టుకున్నాను. దేవుడి దయల ఎట్టాగట్టా నడుస్తుంది, పర్వాలేదు. చూడండి నేను ఈ అరటికాయలు తీసుకున్నాను, పెద్ద పెద్దగా ఉన్నాయి, మా ఫోన్లో చిన్నగానే కనిపిస్తున్నాయి. ఆ కాయలు మాత్రం భలే బాగా, ఒక్కొక్క మనిషికి 2 కాయలు చొప్పున నేను తీసేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఆ ఇంట్లో ఉన్నాయి చూడండి, ఆ కాయలు వేరే, ఆ రేటు ఈ రేటు ఒకటే. ఆ కాయ మాత్రం ఇప్పుడు నేను తీసుకున్నాను కాయ, చిన్న కాయన భలే టేస్ట్ ఉంటుంది. ఇదేమో నాంజిడికాయ, 2 కలిపి అది ఒకటి ఇది ఒకటి లెక్క ప్రకారం నేను అన్నం వేసేటప్పుడు ప్లేట్ మీద 2 అరటికాయలు పెట్టేసి కూర పెట్టేసి తీసుకెళ్ళి అందరికి ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి నా ఇంట్లో మాత్రం అంతా నీటుగా ఊడుసుకున్నాం పొద్దునుంచి నా కూతురు నేను. ఈ పిల్లోడేమో మసీద్ దగ్గర ఇలా పెద్దల పండగ కానీ మసీద్ దగ్గర వచ్చాడంట ఈ అబ్బాయి. నాకు అక్కడ ఆకలి ఏరే వాళ్ళతో నేను మాట్లాడటానికి వెళ్ళాను. ఎవరెవరు ఉన్నారు భోజనాలు ఇస్తానమ్మా నేనంటే, సరే అమ్మ ఫలానా వాళ్ళు ఉన్నారంటే అందరికీ తీసుకెళ్ళి ఇచ్చాను. ఈ అబ్బాయి ఏమో మసీద్ దగ్గర నిలబడి ఉన్నాడు. నిలబడి నాకు ఆకలిస్తుందమ్మా, నాకు ఆకలిస్తుందని పొట్ట మీద ఇట్లా చేయి పెట్టుకుని చూపిస్తున్నాడు. అక్కడ పక్కన వాడు అయ్యో చూడు అల్లా నీకోసం పంపాడు, నువ్వు ఎవరికి ఇవ్వాలా అన్నం అనుకుంటున్నావు, ఎవరికి ఇవ్వాలా ఎవరు ఉన్నారు ఇంకా అని మాకొచ్చి నువ్వు అడుగుతున్నావు, అల్లా నీకోసమే పంపాడు చూడు ఆ అబ్బాయిని అని చెప్పారు. గబా అబ్బాయిని మా ఇంటికాడ రాయి అన్నాను. మా ఇంటికాడ వచ్చేసాడు. అక్కడ ఏమో నేను ఒక క్లాత్ వేసేసి అబ్బాయికి ఒక పీట ఇచ్చేసి కూర్చోబెట్టాను. అన్నం కూర అంతా వేసి అట్టికాయలు వేసి ఇచ్చేసాను. మళ్ళీ ఆ అబ్బాయి ఏమన్నాడంటే నాకు ఏదైనా పచ్చడి ఉంటే పెట్టమ్మా అన్నాడు. మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉందిగా చూడండి, ఫ్రెష్గా ఎంత బాగుందో. ఆవకాయ పచ్చడి ఉంటే ఆ అబ్బాయికి అంత వేసాను. సగం తిన్నాడు దాంట్లో. అది ఎక్కువగానే వేసాను ఫ్రెండ్, మీకు ఫోన్లో యూట్యూబ్లో తక్కువగానే కనిపించేది, ఎక్కువగానే వేసాను. ఆ అబ్బాయి సగం తిని ఇంత అన్నంలో ఇంత పచ్చడి వదిలేసాడు. అంతా పులుసు వేసుకుని చేప ముక్క వేసుకొని తిని 2 అరటికాయలు వచ్చి ఒక అరటికాయ తిన్నాడు, ఒక అరటికాయ పక్కన పెట్టాడు. నేను ఒక గ్లాసులో ఏమో పెరుగు వేసుకుని తీసుకెళ్ళాను. ఆ పెరుగు ఏమైందంటే లాస్ట్లో కొంచెం అన్నం కొంచెం ఉన్నప్పుడు అన్నం దాంట్లో వేసుకున్నాడు అబ్బాయి. నేను అక్కడ వెళ్ళేటప్పుడు ఏదో అబ్బాయి ఏదో అతని మైండ్ సరిగ్గా లేదనుకుంటాను ఆ పిల్లోడికి. మీరు చూస్తుండండి నేను ఎలా భోజనం పెడుతున్నాను, ఎలా వంటలు చేసి ఎలా పెడుతున్నాను ప్లేట్లో రైస్ చూస్తుండండి. నా చెయ్యి పెద్దదే ఫ్రెండ్, నేను పిక్కుగా కొంచెం నాకు రాదు అసలు, నేను మంచిగానే పెడతాను. ఆ అబ్బాయి కొంచెం మైండ్ బాగలేదు, ఏదో మాట్లాడుతున్నాడు, ఏదేదో చెప్పుకుంటున్నాడు అబ్బాయి. నేనేమో కొంచెం లోపల భయపడ్డాను. ఎందుకంటే కొంతమంది అమాయకత్వంగా ఉండి ఏదో ఒకటి చేస్తున్నారు కదా, మనుషులకి హానికరం. అందుకోసం ఏమో అని అన్నం పెట్టేసి అన్నీ అబ్బాయికి నీళ్లు గీళ్ళు అన్నీ ఇచ్చేసి నేను దూరంగా వచ్చేసాను. అయ్యా శుభ్రంగా తినేసేయ్యా అన్నాను. తింటానమ్మా, అది కాక మైండ్ బాగానే ఉందేమో, మళ్ళీ ఆంటీ తింటాను ఆంటీ, నేను తింటాను ఆంటీ అంటున్నాడు. చూడండి నేను అన్నం ఎలా వేస్తున్నాను, ఒకరికి ఎలా తీసుకెళ్ళి వేస్తున్నాను ఫ్రెండ్. చూడండి చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఆల్రెడీ నేను చాలా సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కష్టపడి నా ఒక ఛానల్ పోగొట్టుకున్నాను. వేరే వాళ్ళు నా ఛానల్కి హ్యాక్ చేసేసారు. ఈ ఛానల్ అయినా దేవుడి దేవల్ల మంచిగా నడవాలని కోరుతున్నాను నేను. చూడండి నేను ఎలా వండాను, పులుసు ఎంత బాగుందో కొంచెం మీరు కామెంట్ రూపంలో అయినా పెట్టండి ఫ్రెండ్స్ నాకు. చూడండి ఇప్పుడు అంతా ఒకరికొకరికి అన్నిటికీ కట్టేశాను, నేను బాక్సులు అన్నీ రెడీ చేసేసాను. ఒకరికొకరికి తీసుకెళ్ళి మా అమ్మాయి కాదు నేనే తీసుకెళ్ళి ఇస్తున్నాను. పాపం మా అమ్మాయి రెడీ చేస్తూ ఉంటుంది, అంతా నాకు అందిస్తుంది. ఇప్పుడేమో పొద్దుగుకి నేను స్నానం చేసేసాను అందరికి అన్నం ఇచ్చినాక. ఆ బ్లూ కలర్ చీర తక్కువ రేట్లోనే ఏంటో ఆ కలర్ కావాలని కట్టుకున్నాను నేను. 250 రూపాయలు ఆ చీర. నా కూతురు నేను ఇద్దరం కలిసి శుభ్రంగా స్నానాలు చేసి జానిమాజ్ చేసుకుని నీటుగా కూర్చుని అది మేము నమాజ్ చదువుకుంటున్నాము. నమాజ్ చదివేటప్పుడు మా వాళ్ళకి వీడియో కాల్ చేద్దాం అనుకున్నాను. ఆ టైంకి వాళ్ళు కూడా నమాజ్లు ఉంటారు కదా అని నేను ఎవరికి కూడా వీడియో కాల్ చేయలేదు. కానీ మా చెల్లెళ్ళు మా మద్రాస్ అక్క మాత్రం నాకు ఫోన్ చేశారు, మాట్లాడారు. నా కొడుకు కూడా ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేశాడు, మమ్మల్ని చూసుకుని నవ్వుకున్నాడు. సర్లేయ్య అని అంతలోనే మళ్ళీ నమాజ్కి వెళ్ళిపోయాడు.
అయిపోయాం మేము. నా కూతురు నాకన్నా మంచిగా చదివింది. మా గది చిన్న గది కదా ఫ్రెండ్, పక్కన మంచాలు ఉన్నాయి, కానీ మా ఇంట్లో పరిశుభ్రంగా ఉంటుంది. మాకు ఎలాంటి ఇది ఉండదు, అంత పరిశుభ్రంగా ఉంటుంది. ఎనీ టైం ఎక్కడ కూర్చుని అయినా కూడా మేము నమాజ్ చేసుకోవచ్చు, అంత పరిశుభ్రంగా ఉంటుంది నా ఇల్లు వాకిళ్ళు. అంత బాగా పెట్టుకుంటాను నేను. చూడండి, నేను నమాజ్ చేసేటప్పుడు మా అమ్మాయి వీడియో తీసింది. ఎందుకంటే అప్పుడు మా అమ్మాయి నమాజ్లో ఇంకా నేను చదివినాక నేను ఎలా చదువుతున్నాను నువ్వు చూసి అలాగే చదువమ్మా అన్నాను. నేను ఒక 2 రకాలు నమాజ్ చదివేదాకా మా అమ్మాయి వీడియో తీసింది నాకు. ఎలా చదవాలో ఏంటని ఆల్రెడీ అమ్మాయికి తెలుసు. చూడండి, షాబాన్ పండగ అయినా పొద్దునే నేను ఆ నైట్ అంతా జాగారం చేసి శుభ్రంగా నా కూతురు నేను నమాజ్ చదువుకొని అందరికి మీద దువా చేసుకున్నాము. కానీ మా చుట్టాలు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. ఆ రోజు పొద్దున పండగైన పొద్దునే నేను అప్పుడే లేచాను, కొంచెం టీ తాగాను. టీ తాగంగానే అంతలో నా ఫోన్ వచ్చేసింది. పొద్దునే కదా నేను బయటకు వచ్చి ఆ చీర మీద నిలబడి మాట్లాడుతున్నాను. ఆ చీర ఎలా ఉందో ఏమో, మీకు నచ్చితే కొంచెం